ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న మూలపేట పోర్ట్ కి రైల్వేస్ ని కనెక్ట్ చేయడం కోసం కొత్త రైల్వే లైన్ అయితే వేస్తున్నారు. ఆ రైల్వే లైన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఈరోజు నేను మీకు చూపించేది ఒక రైల్వే లైను. ఈ రైల్వే లైన్ మూలపేట పోర్ట్ని వైజాగ్ కోల్కతాని కనెక్ట్ చేస్తున్న రైల్వే లైన్ని. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఈ కొత్త రైల్వే లైన్. అయితే మన రాష్ట్రానికి, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టు. ఎందుకంటే సరుకులు రవాణా చేయడానికి తక్కువ ఖర్చుతో అవుతుంది. అలానే రోడ్ ట్రాఫిక్ కూడా తక్కువగా ఉండేలా ఉపయోగపడుతుంది. రైల్వే లైన్ ఉంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకుని రవాణా చేయొచ్చు. సో ఇప్పుడు మనమైతే ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేస్తున్నారో అన్న విషయాలన్నీ కూడా మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత మీకైతే నేను డీటెయిల్డ్గా క్లియర్గా ప్రస్తుతం జరిగిన వర్క్ని చూపిస్తాను. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి, ఇదే మూలపేట పోర్టు. మన శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్నారు ఈ పోర్ట్ని. అయితే ఈ పోర్ట్కి రోడ్ కనెక్టివిటీ అండ్ అలాగే రైల్వే కనెక్టివిటీ పెంచడానికి ఒక పోర్ట్ కనెక్టింగ్ హైవే అండ్ పోర్ట్ కనెక్టింగ్ రైల్వే లైన్ అయితే వేస్తున్నారు. మీకు నేను ఆల్రెడీ పోర్ట్ కనెక్టింగ్ హైవే అనేది చూపించాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ వీడియో ఉంటుంది, చూడండి. సో ఈరోజు వీడియోలో మీకేం చూపిస్తా అంటే మన మూలపేట పోర్ట్కి కనెక్ట్ చేస్తున్న కొత్త రైల్వే లైన్ గురించి చూపించబోతున్నాను. కన్స్ట్రక్షన్ స్టేటస్ కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రైల్వే లైన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రైల్వే లైన్ వచ్చేసి మన వైజాగ్ కోల్కతా లైన్ అనమాట. సో ఈ లైన్లో మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దండుగోపాలపురం ఉంది. ఇక్కడ ఒక హాల్ట్ ఉంటుంది. ఈ హాల్ట్కి ముందు అండ్ అలానే నౌపాడ్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత, అంటే టువర్డ్స్ విశాఖపట్నం వస్తున్నప్పుడు నౌపాడ్ రైల్వే స్టేషన్ దాటినప్పుడు మనకైతే 2 వేస్ అయితే వస్తాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది, అది కూడా మీకు క్లియర్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ అయితే ఉంటుంది ఇలా పోర్ట్లోకి. సో అక్కడ నుంచి అలా మనకి మూలపేట పోర్ట్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇది నేను మీకు కన్స్ట్రక్షన్ చార్జెస్ని చాలా క్లియర్గా చూపిస్తాను. సో టోటల్ మనకి 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇందులో 5 కిలోమీటర్స్ వరకు మనకి రైల్వే లైన్ వేయడానికి వీలుగా రోడ్ని అయితే వేశారు. ఆ పైన రైల్వే లైన్ అయితే వస్తుంది. రిమైనింగ్ 4 కిలోమీటర్స్లో వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో అది కూడా తొందరలో కంప్లీట్ అవబోతుంది. మరి ఇప్పుడు ఈ రైల్వే లైన్లో వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారుగా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్ వేలో చూపించాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రైల్వే లైన్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కన్స్ట్రక్షన్ జరిగింది అండ్ ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉందన్న విషయాలను కూడా మీకు చూపించాను. సో ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్ళబోతున్నాం అండ్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే మన మూలపేటకి రైల్వే లైన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ మనకి మొత్తం 2 రైల్వే లైన్లు ఉంటాయి. ఒక టువర్డ్స్ ఆంధ్ర వైపు, ఇంకోటి టువర్డ్స్ మన ఒరిస్సా వైపు. మీకు నేను ఆల్రెడీ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి చూపించే కదా, సేమ్ అలానే రైల్వే లైన్ కూడా కనెక్ట్ చేస్తున్నారు. అది మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ కనెక్ట్ అవుతుందో మీకు నేను మ్యాప్లో చూపించాను. అర్థం కావడం కోసం మనకి ఆ దగ్గరలోనే ఒక ఊరైతే ఉంది, అదొక హాల్ట్ అనమాట. ఆ ఊరి పేరు దిండుగోపాలపురం అండ్ అలానే ఆ హాల్ట్ పేరు దిండుగోపాలపురం హాల్ట్. అండ్ దానికన్నా ముందు నౌపాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ని మీకు నేను రీసెంట్గానే చూపించాను. మీరు కనుక ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చూడకుండా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. ప్రస్తుతం ముందు కనిపిస్తున్న రైల్వే లైన్ వచ్చేసి మన కలకత్తా విశాఖపట్నం రైల్వే లైను. సో మ్యాక్సిమం ట్రైన్స్ కూడా ఈ రూట్లోనే వెళ్తాయి. ఇంకా మనకి ఈ లైన్కి గుంటూరు లైన్ కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే చాలా లైన్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రైల్వే లైన్ గురించి చెప్పాలంటే సపరేట్గా ఇంకొక వీడియో చేయాలి. మీరు తెలుసుకోవాలంటే చెప్పండి, పక్కాగా చేస్తాను. ఈ లైన్కే ఇప్పుడైతే మన మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే లైన్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. సో మరి మీకు ఆ లైన్స్ ఎలా కనెక్ట్ అవుతుందో చూపిస్తాను క్లియర్గా. చుట్టూ చూసారుగా, మీకైతే కనిపించింది కంప్లీట్గా. అండ్ ఆ ముందు నుంచి మనకైతే క్లియర్గా కనిపిస్తుంది 2 ట్రాక్లు అయితే కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి టువర్డ్స్ విశాఖపట్నం వైపు, ఇంకోటి టువర్డ్స్ మన ఒరిస్సా వైపు. ఒక వే నుంచి ట్రైన్ లోపలికి వెళ్తాయి, ఇంకో వే నుంచి ట్రైన్స్ బయటకు అయితే వస్తాయి. అండ్ అలాగే మనకి ఎటువైపు వెళ్ళాల్సిన ట్రైన్ అటువైపు టర్న్ తీసుకుంటూ ఉంటుంది, ఎలా వెళ్ళే ట్రైన్ అలా వెళ్తూ ఉంటుంది. మీకు నేను మ్యాప్లో క్లియర్గా చూపించాను. సో తర్వాత మనం అయితే అలా పోర్ట్ వైపు అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు పోర్ట్ వైపు వెళ్ళి పోర్ట్ వైపు ఎలాంటి వర్క్ జరిగింది, ఎంతవరకు జరిగిందో మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ మీకు మ్యాప్ వేలో చూపించాను. అండ్ వర్క్ కూడా ప్రస్తుతం మనకి ఎలా ఉంది, మధ్యలో ఒక హాల్ట్ వస్తుంది, ఆ హాల్ట్ ఎలా ఉంటుందని కూడా క్లియర్గా మీకైతే చూపిస్తాను.
సో చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. 2 ట్రాక్లు అలా ముందుకు వెళ్తున్నాయి. ముందుకు వెళ్ళి ఒక చోట మెర్జ్ అవుతాయి, అంటే 2 కలుస్తాయి, కలిసి ఒకటే ట్రాక్ అవుతుంది. ఆ ట్రాక్ నుంచి అలా మనం ముందుకు వెళ్తే మనకి అక్కడ ఇంకా ఎక్కువ ట్రాక్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా ట్రైన్ హాల్ట్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో హాల్ట్ చేస్తారు, అంటే అదొక వెయిటింగ్ హాల్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ముందున 2 ట్రాక్లు కలుస్తున్నాయి, అక్కడ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ కంప్లీట్గా ఈ మట్టి రోడ్ కనిపిస్తుంది కదా, దీనిపైన మనకి ట్రాక్ అయితే వస్తుంది. సో అలా ముందుకు వెళ్తే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్లో రైట్లో చాలా ఎక్కువ ల్యాండ్ అక్విజిషన్ చేసి పెద్దగా మనకు కనిపిస్తుంది. సో అది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా రైల్వే లైన్ వైపు వెళ్ళాం. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ రూట్నే చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నట్లయితే మనకి ముందున హాల్ట్ వస్తుంది కదా, ఆ ఏరియా కనబడుతుంది. కంప్లీట్గా ఈ రైల్వే లైన్ వచ్చేసి అరౌండ్ ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి ఇందులో 40% వర్క్ అయితే కంప్లీట్ అయింది. 40% వర్క్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 5 కిలోమీటర్స్ వరకు రైల్వే లైన్ కంప్లీట్ అయింది, అంటే ఇలా కంప్లీట్ అయింది మట్టి రోడ్డు. దానిపైన ట్రాక్స్ వేసి అండ్ రిమైనింగ్ ఏరియాలో కూడా రైల్వే లైన్ వేశారంటే కంప్లీట్గా ఇది అయిపోతుంది. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ రైల్వే లైన్ అటువైపు పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అవుతాయి. దాంతోపాటు మూలపేట పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నా ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి మీరు చాలా అప్డేట్ కనబడుతుంది. నా ప్రీవియస్ వీడియోలో మీకు నేను రైల్వే లైన్ చూపించలేదు, ఎందుకంటే అప్పటికి స్టార్ట్ అవ్వలేదు కనుక. సో ఇప్పుడు రైల్వే లైన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ 40% కంప్లీట్ అయింది. రిమైనింగ్ 60% కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరలోనే, అంత ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. నేను వెళ్ళింది సండే పూట కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చాలా కాన్సన్ట్రేషన్తో అండ్ శ్రద్ధగా అక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. ఇలా వర్క్ జరుగుతుందంటే దానికి కారణం విశ్వసముద్ర కంపెనీ వాళ్ళు అండ్ వాళ్ళకున్న డెడికేషన్. దానికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. సో ఇది తొందరగా కంప్లీట్ అయిందంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అవుతాయి. అది స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. సో అలా మన స్టేట్కి అయితే ఇది ఒక మంచి బూస్ట్ అయితే ఇస్తుంది ఎకనామీ పరంగా. పంటల మధ్యలో నుంచి ట్రైన్ అయితే వెళ్తుంది. చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మనకి కంప్లీట్గా పంట పొలాలు ఉన్నాయి. అండ్ ఇక్కడతో మనకి హాల్ట్ అయితే ఎండ్ అవుతుంది. సో చూస్తున్నారు కంప్లీట్గా, మీకైతే అక్కడితో ఇంకేం కనిపించట్లేదు. సో మొత్తం మనకి ట్రాక్ అయితే కనిపిస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి నౌపాడ్ జంక్షన్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆ ముందు మనకు కనిపించేది నౌపాడ్ జంక్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రైల్వే లైన్ అనమాట. ఇక్కడ మ్యాక్స్ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది, అదే రైల్వే బ్రిడ్జ్. అంటే పైనుంచి మనం వెళ్తాం, కింద ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ ప్లేస్లో మనకి రోడ్ అయితే ఉంది, ఇక్కడే మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళి చూస్తున్నట్లయితే అక్కడితో ఎండ్ అయింది రైల్వే ట్రాక్. అక్కడ దాకా వర్క్ అయితే జరిగింది, అరౌండ్ 5 కిలోమీటర్స్ వర్క్ జరిగింది. రిమైనింగ్ 4 కిలోమీటర్స్ అయితే పెండింగ్లో ఉంది, అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తారు. అటువైపు కూడా కొంచెం రైల్వే వర్క్ అయితే అయింది అండ్ ఆ మధ్యలో కొంచెం పెండింగ్ అయితే ఉంది. సో చూస్తున్నారుగా, మీకైతే చాలా క్లియర్ కనిపించింది మన రైల్వే లైన్ ఎలా ఉందనేది ప్రస్తుతం. దీనిపైన ట్రాక్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకా చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకు కనిపించేది పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి కూడా నేనైతే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందనేది అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది. ఇంకా మీకు చాలా వరకు చాలా డెవలప్మెంట్స్ చూపిస్తున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీరు ఊహించరు అంత పెద్ద వీడియోస్ రాబోతున్నాయి. మన ఆంధ్రాలో జరిగే ప్రతి హైవే డెవలప్మెంట్, ఇంకా చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అవి కూడా చూపిస్తాను. సో మీకైతే క్లియర్గా మన మూలపేట పోర్ట్ కనెక్టింగ్ రైల్వే లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ మూలపేట పోర్ట్ కొత్త రైల్వే లైను కేవలం ఒక రైల్వే ప్రాజెక్ట్ మాత్రమే కాదు, మన రాష్ట్రానికి, మన ప్రాంత భవిష్యత్తుకి సుదీర్ఘ మార్గం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.